పేరు గొప్ప ఊరు దిబ్బ. సరిగ్గా ఇదే నానుడి మహావిశాఖలోని కొన్ని ప్రాంతాల దుస్థితికి అద్దం పడుతుంది. ఓవైపు స్మార్ట్ సిటీ, గ్రేటర్ సిటీ, ఐటీ హైటెక్ హబ్ అంటూ విశాఖ నగరం ప్రపంచ పటంలో సగర్వంగా దూసుకుపోతుంది. కానీ అదే వెలుగుల వెనుక కొన్ని ప్రాంతాలు మాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మధురవాడ జోన్ పరిధిలో ఓవైపు ఆకాశానంటే బహుళ అంతస్తుల భవనాలు దర్శనమిస్తుంటే, మరోవైపు కనీస మౌలిక వసతులకు నోచుకొని పేదల మురికివాడలు అలమటిస్తున్నాయి. అధికారులు, పాలకుల చిన్న చూపు కారణంగా ఈ ప్రాంతాల్లో ప్రజలు అరకొర వసతులతోనే కాలం వెల్లదీస్తున్నారు. జీవీఎంసీ 6వ వార్డ్ పరిధిలోని అమరావతి కాలనీ వాసుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ముఖ్యంగా కాలనీలోని 32వ బ్లాక్లో సుమారు 300 మందికి పైగా నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు రెక్కాడితే గాని దొక్కాడని దినసరి కూలీలే. ఇక్కడ డ్రైనేజీలు చెత్తా చెదారంతో నిండిపోయి మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోతుంది. సెప్టిక్ ట్యాంకులు నిండిపోవడంతో తీవ్ర దుర్గంధం వెలువడుతుంది. పారిశుద్ధ్య సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కాలనీ పరిసరాలన్నీ వ్యాధుల నిలయాలుగా మారాయి. ఫలితంగా కాలనీ వాసులు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. గతంలో ఇక్కడే ఓ చిన్నారి డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన కూడా జరిగింది. ఆ సమయంలో అధికారులు తూతూ మంత్రంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టి ఆ తర్వాత మళ్ళీ పాత పద్ధతిని కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేరు అప్పలరాజు అండి. అమరావతి కాలనీలో నివాసం ఉంటున్నాము. ముఖ్యంగా అమరావతి కాలనీలోని నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా పేదవాళ్ళు. ప్రైవేటు పనులు, చాలా తక్కువ ఆదాయాలు వచ్చేటటువంటి పనులు చేస్తున్నారు. అలాగే అసంఘటిత రంగ కార్మికులు, రోజువారీ కూలీలకు వెళ్ళేవాళ్ళు, హోటల్లో పనిచేసేవాళ్ళు, లేదా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెల్లవారులేసి డ్యూటీలకు వెళ్ళాలి. తెల్లవారులేసి డ్యూటీలకు వెళ్ళాలంటే వాళ్ళ పనులు ఇంట్లోనే సక్రమంగా అవన్నీ కూడా పూర్తి చేసుకుని వెళ్ళాలి. పిల్లలు స్కూల్ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అన్నీ వాళ్ళకి సమకూర్చి వెళ్ళాలి. అటువంటిది ఇక్కడ నీళ్లు సమయానికి రావట్లేదు. వచ్చిన నీళ్లు కూడా 20 నిమిషాలు, పావు గంట, 25 నిమిషాలు ఇస్తున్నారు. ఒక్కొక్క బ్లాక్కి 32 ఇల్లులు ఉంటాయి కాబట్టి ఆ సమయం చాలటం లేదు. సరిపడా నీళ్లు ఇవ్వాలని కనీసం 2 గంటల సేపు నీళ్లు ఇస్తే తప్ప కొలాయి ద్వారా చాలటం లేదు. కాబట్టి వెంటనే ఆ నీటి సమస్యను పరిష్కారం చేయాలి. దీంతోపాటు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళడానికి ఉపయోగించేవి ఆర్టీసీ బస్సులు సమయానికి రావట్లేదు. రెండోది, వచ్చిన బస్సులు చాలటం లేదు. 3 బస్సులు వచ్చేవి, అందులో 2 బస్సుల్ని ఈ మధ్యకాలంలో 2 రోజుల నుంచి ఆపేసి K1, K2 కాలనీ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు పనులకు వెళ్ళవలసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ బస్సులు పునరుద్ధరించడంతో పాటు అదనంగా మరో 3 బస్సులు వేయాలని చెప్పి కోరుతున్నాం. దీంతోపాటు ఇక్కడ చుట్టూ ఉన్నది అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువగా విషసర్పాలు, పాములు అయ్యి భయంకరంగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ వీధి లైట్లు లేవు. ఈ వీధి లైట్లు లేకపోవడం వల్ల పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు. అవే పిల్లలే కాదు, పెద్దలు కూడా తిరుగుతుంటారు. ఎప్పటికప్పుడు పాములు వచ్చి వెళ్తున్నాయి. తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీధి లైట్లని సరిపడా వేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా యూజీడీ సమస్య తీవ్రంగా ఉంది. డ్రైనేజీలన్నీ పొంగిపోవడం వల్ల దోమలు, ఈగలు అవన్నీ కూడా వాటి మీద వాలి తినే పదార్థాల మీద వాటి మీద పడుతున్నాయి. ఈ కారణంగా జబ్బుల పాలు అవుతున్నాం. పిల్లలు జ్వరాలతో వస్తున్నాయి. అలాగే విష జ్వరాలు కూడా
టైఫాయిడ్ అని, లేకపోతే మలేరియా అని, డెంగ్యూ అని, ఇటువంటి జ్వరాలతో పాటు భయంకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి డెంగ్యూ ఫీవర్ కూడా వస్తున్నాయి. కాబట్టి వెంటనే యూజీడీ సమస్యని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ చెత్తలు శుభ్రం చేయాలి, పారిశుద్ధ్యం శుభ్రం చేయాలి. అటువంటిది కూడా ఇక్కడ సక్రమంగా చేయట్లేదు. కనీసం వారానికి ఒక రోజు రావడం గగనంగా ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ, ఆర్టీసీ కానీ, ఎవరైతే సంబంధిత అధికారులు శాఖలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మరోవైపు కాలనీ చుట్టూ కొండ ప్రాంతం ఉండడంతో రాత్రి వేళల్లో విషసర్పాలు సంచరిస్తున్నాయని, ఉన్న వీధి దీపాలు సక్రమంగా వెలగక అలంకారప్రాయంగా మారాయని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తగా ఒక 1 వీక్ వస్తారు, క్లీన్ చేసేస్తారు, వెళ్ళిపోతారు, అంతే, దట్స్ ఇట్. ఇంకా తర్వాత ఇంకా తనకి మించి ఇంకేం చేయట్లేదు. ఆల్రెడీ ఒక పాప చనిపోయింది. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఇలాగా ఇంక ఈ సమస్య వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంకా మేము సఫర్ అవ్వాలి అనుకోవట్లేదు. దయచేసి గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళి మాకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. రవాణా పరంగానూ అమరావతి కాలనీ వాసులకు తిప్పలు తప్పడం లేదు. కొమ్మాది నుంచి అమరావతి కాలనీకి సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గతంలో ఈ మార్గంలో 3 ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేవి. కానీ ఇటీవల అధికారులు కుదించి కేవలం ఒక్క సర్వీస్ను మాత్రమే నడుపుతున్నారు. దీనివల్ల పనులకు వెళ్లే కూలీలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు బస్సులు లేవండి. ఫస్ట్లో ఒకటి వేసారండి, తర్వాత ఈ 7 సంవత్సరాలు 2 బస్సులు ఎక్స్ట్రా వచ్చాయి, 3 బస్సులు వచ్చాయండి. ఈ 3 బస్సులు మనం 2 రోజులు పెట్టి 2 బస్సులు తీసేశారు. ఉన్న ఒక్క బస్సుతో ఎంతమంది ఎంతో. ఇంతకుముందు ఉన్న వాళ్ళు మేమంతా 1100 మంది ఇల్లులు ఉన్నాయండి. కానీ అప్పుడు ఎవరు దిగలేదు. కానీ ఇప్పుడు దిగిపోయారు, అందరూ ఫుల్గా ఉన్నాయండి అన్నీ. అంచేది బస్సులు చాలవు. ఉన్న బస్సులు తీసేస్తే మాకు ఎంత బాధపడతామండి. డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, నడిచిన వాళ్ళు ఉన్నారు, బోళ్ళు మంది ఉన్నారు. బస్సులు లేకపోతే కన్వీనియంట్ లేదు. ఎక్కడానికి బాగా ఈ స్కూల్ పిల్లలు అదే టైంకి వెళ్ళాలి, అదే టైంకి పని చేసిన వాళ్ళు వెళ్ళాలి. ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఉన్న ఒక్క బస్సు ఎంతమంది ఎక్కుతాం. అంచేది మాకు దయచేసి మాకు బస్సులు కనిపించండి, ఇంకో 4 ఎక్స్ట్రా వేయండి. మీ పేరు చెప్పుకుంటాం మేము. పేరుకే గ్రేటర్ నగరం, కానీ తమ బ్రతుకులు మాత్రం సమస్యల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతున్నాయని అమరావతి కాలనీ వాసులు వీడి స్టైల్ ముందు తమ ఆవేదనను వెల్లగొట్టారు. నా పేరు మేదరమెట్ల నాగమణి. మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. కాలనీ మొత్తం ఇచ్చి 15 ఏళ్ళు ఎంతో అయింది. మేము వచ్చి 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళు అయింది. ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వలేదు. యూజీడీ మెయిన్ ప్రాబ్లం. యూజీడీ చాలా ఘోరంగా ఉందండి. లైట్లు లేవు మాకు, రోడ్లు సరిగ్గా లేదు, వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. బస్సులు కూడా 2-3 ఉండి ఒక బస్సు తీసారు, 2 బస్సులే వస్తున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని మేము వినతులు పెట్టాము. అయినా కూడా మాకు ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్యల పరిష్కారం తక్షణమే చేస్తారని చేయమని మేము ఆశిస్తూ ఉన్నాము. మా కాలనీ ప్రజలందరూ చాలా ఇబ్బంది. పార్కులు అధ్వానంగా ఉన్నాయి, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, పారిశుద్ధ్యం చాలా ఘోరంగా ఉన్నది, యూజీడీ లేక చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. నాగమణి, ఈ కాలనీలో 10 ఏళ్ళుగా మేము ఉంటున్నాము. కాలువలు నిండిపోయి, డ్రైనేజీలు నిండిపోయి, నీళ్ళు వాటర్ ఈరోజు వచ్చింది కానీ ఎప్పుడూ అరగంట 30 గంట వాటర్ ఇస్తారు. వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది మాకు. మా సమస్యలు స్ట్రీట్ లైట్లు లేవు, వీధులు రోడ్లు బాగోవు. ఇవన్నీ మాకు కావాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మా బాధలు చూసి, మా పాటలు చూసి మీరు మమ్మల్ని దయగలుస్తారని అనుకుంటున్నాం. మాకు కావాల్సింది ఇప్పుడు బస్సులు, 3 బస్సులు ఉండేవి, 2 ఆపేశారు. ఒకే బస్సు తిరుగుతుంది. మాకు బస్సులు, వాటరు, తర్వాత బోర్లు కావాలి. వాటర్ రానప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్ళు దొరక్క చాలా బాధపడుతున్నాం. కాబట్టి మాకు ఒక 2-3 బోరింగులు వేయాలని మేము కోరుకుంటున్నాం. రోడ్లు వేయాలని ఆశిస్తున్నాం. లైట్లు, నేను పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది మా కోరికలు. పాలకులు, అధికారులు వెంటనే స్పందించి ఆర్టీసీ బస్ సర్వీసులను పెంచి పారిశుద్ధ్య లోపాలను నివారించి వీధి దీపాలు సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి కాలనీ గురించి సమస్యలన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకనే మేము ఇవాళ ఎంటైర్ టీంతో, అంటే యూజీడీ, వాటరు, శానిటేషను అందరం కూడా రావడం జరిగింది. అన్ని దాదాపుగా పరిశీలించాం. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే యూజీడీ, అవన్నీ కూడా పాడై పొంగిపోతున్నాయి. దానికి ముఖ్యంగా మన
ఏఈ గారు చెప్పింది ఏంటంటే మనం అమృతలో 3 కోట్ల రూపాయలతో మొత్తం రీప్లేస్ చేసి కొత్త యూజీడీ వ్యవస్థను తీసుకురావడం, అలాగే K2 కాలనీకి దీన్ని అనుసంధానించి ఈ ప్రాబ్లం అంతా రెక్టిఫై చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ సమస్య చాలా బాగుంది. ఇక్కడ వాటర్ డెడికేటెడ్ ట్యాంక్ ఉంది. ఇక్కడ వాటర్ సమస్య అయితే లేదు. ఈ ఓన్లీ మురుగునీటి సమస్య ఒకటి, అలాగే కాలనీలో పారిశుద్ధ్య సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. బ్లాకుల మధ్య ఎక్కువగా చెత్త వేయడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఇక్కడ కాలనీ వాసులు దాని చైతన్యం అవ్వాలి. వాళ్ళకి వాళ్ళు కోఆపరేటివ్గా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని అవన్నీ జరగకుండా చూసుకోవాలి. మేము జీబీఎంసీ నుంచి మా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది. ఒక పీరియాడికల్గా మేము వచ్చి అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూజీడీ వల్ల అక్కడ పొంగి పొరలి ఆ చెత్తను తీయడానికి కూడా మాకు కొంత ఇబ్బంది అవుతుంది. యూజీడీ సమస్య పరిష్కరించాలంటే శానిటేషన్ మీద కూడా ప్రధాన దృష్టి సారిస్తాం. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు 6వ వార్డ్ అమరావతి కాలనీ సమస్యలపై దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాలని వి డిజిటల్ మీ సమస్యలపై మా స్పందన ద్వారా కోరుతుంది.